మన హృదయ స్థితిని ఎవరు చూపించగలరు? వాక్యం. మనము మాయలో పడ్డ సంగతి ఎవరు చూపించగలరు? వాక్యం. మనం హృదయంలో పాపం పోగు చేసుకుంటున్న సంగతి ఎవరు చూపించగలరు? వాక్యం. దేవుని వాక్యం ఏంటండి? రెండంచెల ఖడ్గం. అది ఏం చేస్తుంది? ప్రాణ ఆత్మ మూలుగును విభజించి హృదయ రహస్యములన్నిటినీ అర్థములో చూపించినట్టు చూపిస్తుంది. అందుకే యాకోబు 1వ అధ్యాయంలో అర్థముతో పోల్చబడింది బైబిల్ వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్. హృదయాన్ని చూపిస్తుంది, మన బ్రతుకును చూపిస్తుంది. జక్కయ్య అన్నాడు అంతే. ఎవరు? యేసు ప్రభు. జక్కయ్య అన్నాడు అంతే. ప్రభువా నేనెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నా అంటే చూసేశాడా? చూసేశాడు. ఏం చూశాడు? హృదయాన్ని. ఆ మాటతోనే చూసేశాడు హృదయాన్ని. ఎస్, వాక్యము ద్వారా హృదయాన్ని చూసుకోగలము. అందుకే చర్చికి వెళ్ళాలి, అందుకే బైబిల్ చదవాలి, అందుకే సంఘం, అందుకే సంఘ కాపరి, అందుకే మనము సమాజముగా కూడుకొనుట మానకూడదు.